గుడ్ మార్నింగ్ Q6 ప్రేక్షకులకు నేను మీ మండల సంజీవ. ఈరోజు 30/9/2024 వెలుగు దినపత్రికలో ప్రధాన శీర్షిక మూసీ నిర్వాసితులను కన్నబిడ్డలా చూసుకుంటాం. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు. మంత్రి శ్రీధర్ బాబు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఉపాధి కల్పిస్తాం, SHG ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. హైడ్రా విషయంలో ఎవరైనా ఒకటే, సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం. హైడ్రా మూసి ప్రక్షాళనకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తాం. అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది, డబ్బులిచ్చి సీఎం సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తుందని ఫైర్. ఈ యొక్క మూసి విషయంలో మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రధానమైన వార్త ఒకటి మాట్లాడాడు. గవర్నమెంట్కు అంటే మూసి ప్రక్షాళన చేస్తుండగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడిస్తున్నటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని కూడా ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేదలను అడ్డం పెట్టుకొని బిళ్ళలు వ్యాపారం మూసిని సుందరీకరిస్తాం, లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయి. బట్టి హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్, నేడు అవి కనుమరుగవుతున్నాయి. మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలన్నదే సర్కారు ఆలోచన. ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. అభివృద్ధి స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్లో డిప్యూటీ సీఎం అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా ప్రతిపక్షాలది రాద్ధాంతం, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు. వారికి ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్తో పాటు ఉపాధి అవకాశాలు, తర్వాత వాళ్ళు లీగల్ ఎయిడ్స్ ఏమైనా ఉంటే వారికి అంటే స్థలమా లేకపోతే ఉద్యోగమా ఏదైనా ఒక ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకున్నటువంటి విషయం ఒకటి మనం వార్తల్లో చూస్తున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఆదివారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ విన్నర్కు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్, విమెన్ హెల్త్ కేర్కు కట్టుబడి ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సాధికారికత కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి హాజరు. మహిళల ఆరోగ్య రక్షణ సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విమెన్ హెల్త్ కేర్కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని, సమాజ శ్రేయస్సుకు పునాది పడుతుందని ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక మహిళల కోసం హాస్పిటల్స్ కానీ తదితర ఏర్పాట్లు మా ప్రభుత్వం తీసుకుంటుందనే విషయం ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా ప్రధాన శీర్షికల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ధరణితో ఇబ్బంది పడ్డారు, ఆ కష్టాలను తొలగిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమి ఒక అంగుళం కూడా కబ్జా కావద్దు. రెవెన్యూ ఉద్యోగులందరికీ ట్రైనింగ్ సెంటర్, తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. 33 జిల్లాల తహసీల్దార్లతో సమావేశం. అంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు జరిగినాయి ధరణితోటి, అటువంటి ఇబ్బందులు రాకుండా మనం చూస్తామనేటువంటిది ఒకటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వార్త ఒకటి చూస్తున్నాం. కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు, ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే పెద్దసారి ఆర్డర్స్, చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిపోమంటున్న ఆఫీసర్లు. DPRను CWCకి సమర్పించడంలో అదే విధానం, మౌఖిక ఆదేశాలతోనే అన్నారం. సుందిల్ల లొకేషన్లో మార్పు, కొత్త లొకేషన్లు, టెస్టులు చేసిన పాత డిజైన్లే కొనసాగు, పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కపోయిన అధికారులు. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ నోటి మాటల మీదనే ఆదేశాలు అయినట్టు అధికారులు వాళ్ళ యొక్క వాంగ్మూలంలో చెప్పినట్టు ఒకటి వార్త ఒకటి చూస్తున్నాం. తర్వాత మొదటి పేజీలో కులగణన చేయాల్సిందే, గైడ్లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి. బీసీ మేధావులు. కామారెడ్డిలో ఒకటి బీసీ డిక్లరేషన్ మీద ఒక చర్చ ఒకటి జరిగింది. దాంట్లో చాలామంది బీసీ నేతలు పాల్గొని మరి జనాభాకు ప్రాతిపదికంగా మాకు ఉద్యోగాలు అయితేనేమి, మరి పాలిటిక్స్ అంటే వివిధ చిన్న
మన సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్యేల వరకు కూడా జనాభా ప్రాతిపదికన మాకు హక్కు కల్పించాలనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. వృద్ధులకు అండగా ఉంటాం, పేరెంట్స్ కన్నా బిడ్డలా చూసుకోవాలి. మంత్రి సీతక్క తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేర్పించడం బాధాకరం, పిల్లలు పట్టించుకొని వారి కోసం జిల్లాలకు ఓల్డేజ్ హోమ్. వయోవృద్ధుల అవగాహన ర్యాలీలో మంత్రి వ్యాఖ్య. డబ్బు హోదాకు ఏం విలువ, కొందరు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులని సరిగ్గా చూసుకున్నప్పుడు డబ్బు హోదాకు ఏం విలువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడడం జరిగింది. విజయభారతికి గన్నిమాలి. పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి ప్రముఖ రచయిత్రి బి విజయభారతి పార్థివ దేహంపై మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం బేగంపేటలో నివాసానికి వెళ్ళి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విజయభారతి తెలుగు అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్ సేవలు అందించారని గుర్తు చేశారు. సాహిత్య రంగానికి విజయభారతి చేసి నా సేవలను ఆమె కొనియాడారు అనేటువంటి ఒక చూస్తున్నాం. కానిస్టేబుల్ను కారుతో గుద్ది చంపిండ్రు, స్పీడ్ తగ్గించాలన్నందుకే కారుతో 10 మీటర్లు ఇడ్చుకెళ్ళిన దుండగులు. ఢిల్లీలో ఘటన. చాలా బ్యాడ్ లక్, ఎందుకంటే కాస్త స్పీడ్ తగ్గించాలని చెప్పేసి పోలీస్ అధికారులు మళ్ళీ చెప్తే వాళ్ళ మీదకే ఈ విధంగా పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. పేజ్లో 2లో కారిడార్లు మొత్తం 116.2 కిలోమీటర్లు, అంచనా వ్యయం 32,230 కోట్లు. 3 రకాలుగా ఫోర్త్ సిటీ మెట్రో. ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీలకు వరకు 40 కిలోమీటర్లు మేర ప్రతిపాదన. మెట్రో కారిడార్ను 3 రకాలుగా నిర్మించనున్నారు. ఇందులో 1.6 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్, 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్, 18 కిలోమీటర్లు రోడ్ లెవెల్ అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇక్కడ ఒకటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి తండ్రి కన్నుమూత అనేటువంటి ఒకటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇంకో వార్త ఒకటి ఉంది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు, 2.5 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్. కరీంనగర్లో 35 బస్సులతో ప్రారంభించిన మంత్రి పొన్నం దశలవారీగా ఆర్టీసీకి 2,400 ఎలక్ట్రిక్ బస్సులు. ఆర్టీసీలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 35 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. అంటే రాబో కాలంలో ఈ యొక్క కాలుష్యం దినదినం పెరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో పైగా మళ్ళీ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగినటువంటి దృష్ట్యా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని, ఈ పొల్యూషన్ మెయిన్గా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు అంటే దాదాపు ఆర్టీసీలో మొత్తం అంటే 100కు 90% కాదు 100% రాబో కాలంలో అన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ ఉండాలనేటువంటి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండే విధంగా ఈ యొక్క చర్యలు చేపడుతున్నటువంటి విషయం మనం ఒకటి చూస్తున్నాం. ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే కార్లు, తదితర వాహనాలు, ద్విచక్ర వాహనాలు అయితే ఏవైనా కూడా ఇవాళ బ్యాటరీతో నడిచేటి ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. అంటే కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్న విషయాన్ని మీరందరూ చూడొచ్చు మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు.